వాడికి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల చీటీ పార్క్ టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల చీటీ పార్క్ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ అని మనం ఏంటిది రథ అప్పలు పైన రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరు కదా భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్ని ఏమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుతాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క, తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాం? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవులో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తది. అర్థమైందా? ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగోనిడు ఊపిరి సలపనీడు ఏపక తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చ ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? తినగారు ఆటో కాచి కూడా వస్తావా? ఎలా కాటికెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారో వాళ్ళ మధ్య నిరుక్కుంది గెల్లే. నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు స్కూల్ దగ్గర దింపాలా. నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే ఇలాంటి ఏగలు ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ. అలా కానీ అరే చంటాడా ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటోడా. చంటని చూసి అలా దిష్టి పెట్టకు. ఈనాడు చూసా అరే బొడ్డాడా ముద్దుగా ఉన్నారా? రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. దాన్ని పలస రేటుతో తయారు చేశారా? మీ బాడీని షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్లోనే తీసుకెళ్లాలరా. ఆటోలు చాలవురా. నెమ్మది జాగ్రత్త, పడద్దు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నానా నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తావు ఏం గాబర పడదు. మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయింది అంతే. ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఎక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్, నెంబర్ ప్లేట్ కూడా కనపట్లేదు. ఉరే నా ఆటోని అర్ధ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? లాగించు. ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడొచ్చా? ఏమైనా వాడుకోవచ్చు సార్. ఎందుకంటే మీ ప్లాట్కి లెఫ్ట్ సైడ్ ఏమో శాటిలైట్ స్టేషన్, రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషన్. ఎంత దూరం అనుకున్నారు? అమీర్పేట నుంచి పంజాగుట్ అంతా అంతే. నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుందయ్యా. ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలను. ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు కొని లాభం ఏంటి? బలుపు అదిగా సార్. ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి. మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు? మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా? మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇదే అంతే లాజిక్కే. ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవును. పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు. మూన్ ల్యాండ్ మాఫియా ఇంకా అక్కడ తయారు కాలే. ఎన్నాళ్ళైనా అలాగే పడి ఉంటుంది. అగ్రీ. ముసరుడు గట్టిగా సంపాదించాడు, బ్యాగ్ నిండా పెట్టుకుని వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అమ్మో ఏంటి సార్ అట్టగిల్లారు? గుర్తుండడానికి. అమ్మో 10 లక్షలకే అంత గిల్లాడంటే 20 లక్షలు అయితే తొడపాశమే పెట్టి ఉండేవాడుగా. ఓ ఈడోడ ఫోన్ చేస్తున్నాడు. హలో, అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా? ముందు మూన్ మీద పూర్తిగానే ఉండి. ఇదిగో ఇక్కడ శుక్రగ్రహం ఫేసింగ్ లో ప్లాట్ తీసుకోరాదు. బలుపు 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 బలుపు. పంచదారేది
పంచదార తీసుకురాదే. ఓ నాయనో, అదేమిటే అంతలా ఉలిక్కిపడ్డా? మళ్ళీ ఆ కోత వచ్చిందేమో అనుకున్నా. ఏ కోతి? లండన్ నుంచి ఒక కోత వచ్చింది, అది. ఓ ఆ అబ్బాయా, లండన్ లో పెరిగాడు కదా. లండన్ లో పెరిగితే అందరూ ఇలాగే ఉంటారా? అసలు అతని కాదు, అతన్ని పెంచిన అమ్మా నాన్నలు అనాలి. ఉష్ ఏంటి, వాళ్ళు కనపడి నిలబెట్టి కడిగేస్తాను. మీరే చెప్పండి. నువ్వెవరిని అడుగుతున్నావో తెలుసా? ఆ కొత్తగా వచ్చిన ఆంటీని. ఆ కొత్తగా వచ్చిన ఆంటీ కొడుకే ఆ కోతి. షుగర్ తక్కువైంది. సూపర్. స్వప్న, అరిగో త్వరగా రండి. అయితే రేపు నేను స్వప్నం తీసుకెళ్లి వీసా పని చూసుకొని వస్తాను. ఈలోగా మీరు నేషనల్ గేమ్స్ ప్రొసీడింగ్స్ ఫాలో. ఓకే అలాగేరా. కర్నూలు నుంచి మా అన్నయ్య అమ్మాయిని తెచ్చాడన్నానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఈ డ్రెస్ కూడా నాది తెలుసా? రండి షేక్ హ్యాండ్ ఇవ్వండి. హాయ్. హలో. హాయ్. హౌ క్యూట్. ఏంటది? అమ్మాయి ఏమైనా బొమ్మ అనుకున్నావా? హౌ క్యూట్ అండి. అయినా మందరం మొత్తం తీసుకొచ్చావంటే ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఓల్డ్ సిటీ మొత్తం చెప్పేసావా? నువ్వు ఉండరా స్వప్న, నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాంగా. నువ్వు రేపు పాత స్కూల్కి వచ్చేసాయి. స్కూల్ కా? షూ. ఇంకా లాభం లేదు. రే లడ్డు, ఎస్ మామా. వీళ్ళని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లాలీపాప్లు, లడ్లు కూడా కొనిపెట్టి. ఓకే, కమాన్ కమాన్ కమాన్, రండి పిల్లలు, రండి రండి. ఏం కావాలి? క్యాడ్బరీ ఏ లాలీపాప? ఏ మీ దగ్గర కింగ్ ఫిషర్ బ్యాక్ పైపులు అండి దొరకవా? పోనీ అవే తీసుకెళ్ళి కొనిపెట్టారా? అన్నయ్య నాన్రా.